ఈరోజు సండే అంటే బిర్యానీ అనేది పక్కా. అలాగే నేను కూడా ఈరోజు కొత్త స్టైల్లో బిర్యానీ సింపుల్గా తయారు చేశాను. బ్యాచిలర్స్ ఇంకా బిర్యానీ లవర్స్ అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ బిర్యానీ తినేసి బోర్ కొట్టేస్తుంటే ఒకసారి ఈ స్టైల్లో బిర్యానీ ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ఫస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి. అందులో ఫస్ట్ రైస్ తీసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా పర్లేదు. దాన్ని బాగా 2 to 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ½ an hour వరకు రైస్ నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. యాలకులు లవంగాలు 10 తీసుకోండి అండ్ 2 చెక్క. ఇంకా ఈ మసాలాలన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకొని మనం మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోండి. దీన్ని టొమాటోస్ ఇంకా ఆనియన్స్ సన్నంగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు, పెరుగు ఇంకా కొత్తిమీర రెడీగా పెట్టుకోండి. ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ బాగా నానిపోయింది. చూసారా, రైస్ పైకి వచ్చేసింది. ఇంకంటే దానిలోంచి మనం వాటర్ బయటకు తీసేసి రైస్ పక్కన పెట్టుకుందాము. ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టుకొని 4 tablespoon ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోండి, 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. దాన్ని బాగా మనం ఫ్రై చేసుకోండి. ఇంకా వీడియోలో చూపించినట్టుగా బాగా ఫ్రై అయిపోతే ఇంకా మనం ఇప్పుడు కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోండి. ఇంకా 2 spoons కారం వేసుకోండి. మీకు సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు టమాటాస్ యాడ్ చేసుకోండి. ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. టమాటాస్ బాగా కుక్ అవ్వాలి. టమాటాస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత టమాటాస్ అయితే బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం 1 glass రైస్కి మనం 1.5 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా నేను 2.5 glass రైస్ నానబెట్టుకున్నాను. దానికి సరిపోయినంత వాటర్ నేను యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడే మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అవన్నీ ఇప్పుడే చూసుకోండి. తర్వాత మళ్ళీ మనం సాల్ట్ అడ్జస్ట్ చేయలేము. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇంకా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న రైస్ని మనం వాటర్లో వేసేద్దాము. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 70% వరకు వాటర్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఆ రైస్ని ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి రైస్ పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఆ ప్యాన్ మీద ఇందాక మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసుకుందాము. అండ్ దాని మీద ఏమైనా బరువుకి నేను కొద్దిగా వాటర్ వేసుకొని పైన ఆవిరి బయటకు పోకుండా పెట్టుకున్నాను. మీరు ఇంకేమైనా ఉంటే పెట్టుకోండి. అండ్ ఇది బాగా ఒక 5 minutes కూడా అవసరం లేదు. జస్ట్ మాకు ఇంకొద్దిగా వాటర్ మాత్రమే ఉంది కాబట్టి అది కుక్ అయ్యేంత వరకు ఉండండి చాలు. ఇంకంతే, అది కుక్ అయిపోయి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో ఈ బిర్యానీకి అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ టేస్ట్ విషయానికి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంతే guys, ఈ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.